హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్లో రిలీజైన లాస్ట్ సామురై స్టాండింగ్ అనే జపనీస్ సిరీస్ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ని షోగో ఇమామురా రాసిన నవల ఆధారంగా తీశారు. రివ్యూ విషయానికి వెళ్లే ముందు ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నేను వద్దు అనే చెప్తాను. ఇంక రివ్యూ విషయానికొస్తే సిరీస్ బావుంది. కొన్ని చోట్ల ల్యాగ్ అని అనిపించినా ఓవరాల్గా సిరీస్ బాగానే ఉంది. స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్తా. ప్లాట్ విషయానికొస్తే ఈ కథ 19వ శతాబ్దంలో జరుగుతుంది. షుజీరో సాగా ఒక సామురాయ్. కాకపోతే అతను సామురాయ్ కత్తిని ఉపయోగించటం మానేసి చాలా సంవత్సరాలవుతుంది. అతని భార్యాపిల్లలు కలరా వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వాళ్ల వైద్యానికి కానీ లేదా భోజనం సమకూర్చటానికి కానీ షుజీరో దగ్గర డబ్బుల్లేవు. అప్పుడు ఒక యుద్ధపోటీలో పాల్గొంటే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని ఒక ప్రకటన చూస్తాడు. దానితో షుజీరో ఆ పోటీలో పాల్గొంటాడు. పాల్గొన్న తర్వాత తెలుస్తుంది ఆ పోటీలో గెలవాలంటే తోటి పోటీదారులను చంపి ముందుకెళ్లాలని. షుజీరో అతనికి తెలియకుండానే ఎంతోమంది సామురాయ్లను బలి తీసుకునే ఈ సర్వైవల్ గేమ్లో ఇరుక్కుపోతాడు. చివరికి షుజీరో గెలిచాడా? గెలవటం కోసం ఎటువంటి పనులు చేశాడు? అసలు ఇలాంటి పోటీ ఎందుకు పెట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మీరు సిరీస్ చూడాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్లోని మొదటి 30 నిమిషాలు మీకు ల్యాగ్ అననిపిస్తుంది. ఆ 30 నిమిషాలలో మెయిన్ స్టోరీకి కావాల్సిన ఎమోషనల్ బేస్ని సెట్ చేస్తారు. ఆ తర్వాత గేమ్ మొదలవుతుంది. మంచి ఫైట్స్తో మైండ్ గేమ్స్తో స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తుంది. ఈ షోలో వైలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లోనూ ఎంతో ఘోరంగా చంపుకునే ఫైట్ సీన్స్ ఉంటాయి. గేమ్లో పాల్గొన్న వాళ్లకి ఒక్కొక్కరికి ఒక్కో అవసరం ఇంకా గతం ఉంటాయి. అవి కూడా మధ్యలో చూపిస్తారు. ఒకవేళ మీకు ఇలాంటి వైలెన్స్ నిండిన సిరీస్ నచ్చవు అంటే ఈ సిరీస్కి చాలా దూరంగా ఉండండి. ఒకవేళ మీకు స్క్విడ్ గేమ్ లేదా ఆలిస్ ఇన్ బార్డర్ల్యాండ్ లాంటి వెబ్ సిరీస్ ఫేవరెట్ అయితే ఈ వెబ్ సిరీస్ మీకోసమే. అస్సలు మిస్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.